दीपो मे हरदवापं दीपज्योतिर्नमोस्तुते नमस्ते अस्तु महामागे श्रीपीठे सुरपूजिते शंकुचक्रगदाते सिद्धिबुद्धिप्रदे देवी बुद्धिमुक्तिप्रदायिनी मंत्रपूर्वे देवी महालक्ष्मी नमोस्तुते। ప్రతి మాసము పుష్యమి నక్షత్రం రోజు పట్టాభిషేకం జరుగుతుంది. ఆయనకి ఇది పుష్యమి నక్షత్రం, దశమి తిథి పుష్యమి నక్షత్రం. ప్రతి మాసము పుష్యమి నక్షత్రం రోజు స్వామికి పట్టాభిషేకం జరుగుతుంది. ఎవరైనా సంకల్పం చేసుకుంటే కూడా చేసుకుని అక్కడ వెళితే స్వామివారికి పట్టాభిషేకం చేయిస్తారు. శ్రీరామనవమి చైత్రమాస శుద్ధ శుక్లపక్ష నవమి తర్వాత వచ్చే శ్రీరామనవమి చైత్ర శుక్లపక్ష శుద్ధ దశమి రోజు దశమి పుష్యమి రెండు కలిసి వస్తాయి. ఆ రోజు స్వామివారికి మహాపట్టాభిషేకం చేస్తారు. దీన్ని మహాపట్టాభిషేకం అంటారు. ప్రతి సంవత్సరము చైత్రమాసము శుద్ధ శుక్లపక్ష దశమి పుష్యమి నక్షత్రం రోజు స్వామికి మహాపట్టాభిషేకం జరుగుతుంది. అంటే నవమి రోజు పెళ్లి చేసుకున్న స్వామి వారి యొక్క పరివారంతో స్వామివారు మహాపట్టాభిషేకం చేసుకుంటారు. దీన్ని మహాపట్టాభిషేకం అంటారు. 12 సంవత్సరాలకు ఒకసారి ఇదేలాగా ఆయన విధంతం చేసిన సంవత్సరంలో పుష్యమి దశమి ఆ 12వ సంవత్సరం వచ్చినప్పుడు స్వామివారికి పుష్కర పట్టాభిషేకం అని ఒకసారి పట్టాభిషేకం జరుగుతుంది. చాలా విశేషమైన పట్టాభిషేకం, మహాపట్టాభిషేకం, పుష్కర పట్టాభిషేకం అని జరుగుతుంది 12 సంవత్సరాలకు ఒకసారి. అంటే ఆయన పుట్టిన మాసం చైత్ర మాసము, చైత్రంలో వచ్చినప్పుడు 12 సంవత్సరాలు గురువు మారుతూ వస్తుంటారు. ఆ 12వ సంవత్సరం చైత్రంలో వచ్చినప్పుడు 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చినప్పుడు పుష్కర పట్టాభిషేకం జరుగుతుంది. ఇలా ఆయన పుట్టిన అదే జన్మ వర్షం వచ్చినప్పుడు 60 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. దీన్ని సామ్రాజ్య పట్టాభిషేకము అంటారు. స్వామివారికి 5 సార్లు ఇలా పట్టాభిషేకం జరుగుతుంటాయి. ప్రతి 5 గంటల పట్టాభిషేకము, మహాపట్టాభిషేకము, పుష్కర పట్టాభిషేకము, సామ్రాజ్య పట్టాభిషేకం అని స్వామివారికి 5 సార్లు చేస్తాయి. ఈ సామ్రాజ్య పట్టాభిషేకం అంటే ఆయన జన్మ సంవత్సరము, మనం సత్యాధిపూతంటాం కదా, జన్మ సంవత్సరము, జన్మ మాసము, సామ్రాజ్య పట్టాభిషేకం చేస్తారు. చాలా విశేషం. పట్టాభిషేకమే చాలా విశేషం. అంత గొప్ప సాన్నిధ్యం ఉంది. ఒక పట్టాభిషేకం చూస్తేనే, చేస్తే కాదు, చూస్తేనే మనకున్న సమస్త వ్యాపార ఉద్యోగ తడనన్నీ మిగిలిపోతాయి. అంత గొప్పది ఈ పట్టాభిషేకం. స్వామివారు ఈరోజు పెళ్లి తర్వాత పట్టాభిషేకాల కోసం మహాపట్టాభిషేకం చేసుకుంటున్నారు. సీతాలక్ష్మణ సమేత రామచంద్ర వారి స్వామితో ఈ పట్టాభిషేకం జరుగుతుంది. ఇప్పుడు విశ్వసేన ఆరాధనతో పట్టాభిషేకం ఆరంభకానుంది. ఓం గజాననం భూతగణాద సేవితం ప్రబిద్ధజంబోబలసారభక్షితం ఉపాసితం రోగ వినాశకారణం
शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। ॐ भोः प्राणानायम्य अमृतं ब्रह्मा भूर्भुवस्सुरा भवोम्। ममो पार्थे समस्ते दुर्दक्षेद्वारा श्रीमन्नारायण प्रीत्यर्थं तदेव लग्नं शुचिनं तदेव भूरिमपते ते वाणीमपते ते लक्ष्मीमपते ते गृहं स्मरामि अस्य कर्णमानस्य कर्मणः निर्विघ्नेन वर्णमाद्यन्तम् आदोः विघ्नेश्वर पूजा पाद्यं समर्पयामि हस्तयोः अर्घ्यं समर्पयामि केषु आचमनीयं समर्पयामि शुद्धोदकस्नानं समर्पयामि स्नानानन्तरम् आचमनीयं समर्पयामि वस्त्रे उपवीते आभरण अलङ्करण अक्षतान् समर्पयामि नित्यपरिमलगन्धान् धारयामि गन्धस्योपरि हरिद्रा कुङ्कुमान् समर्पयामि पुष्पमालां समर्पयामि इति पुष्पैः पूजयामि। ॐ गं सुमुखाय नमः ॐ गं एकदन्ताय नमः ॐ नमः ॐ गं विराजकाय नमः ॐ गं धूमकेतवे नमः ॐ गं गणाध्यक्षाय नमः ॐ गं बालचन्द्राय नमः ॐ गं गजाननाय नमः ॐ गं वक्रतुण्डाय नमः ॐ गं शुम्भकर्णाय नमः ॐ गं भैरवाय नमः ॐ गं स्कन्दपूर्वजाय नमः ॐ उदागरत्तमोदकाय नमः ॐ सदा विमुक्तिसाधकाय नमः ॐ कलाधरावतंसकाय नमः ॐ विनाशिलोकरक्षकाय नमः ॐ अनाजकैकनायकाय नमः ॐ विनाशिदेवदैत्यकाय नमः ॐ नदासुबाणनाटकाय नमः ॐ नमामि मनोहरम् आग्रेयं सर्वदेवानां धूपोऽयं प्रदेग्रहजतां धूपम् आग्रापयामि। भूर्भुवस्सुराः अमृतोद्भवे अमृतपरिष्मे ॐ सकलमति आदिपुत्याय देवाय दत्तमोदकदारिणे महागणपतये नमः। ॐ योगां पुष्पं वेद पुष्पवान् प्रजावाहन् पुष्पवान् भवते चन्द्रमा वाहवान् पुष्पवान् प्रजावाहन् पुष्पवान् विषये भवरोगिणां निधये सर्वविद्यानां श्री गुरुदक्षिणामूर्तये नमः। सदाशिवसमारम्भां श्रीकण्ठाचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां सद्गुरु मङ्गलार्थे श्रीवराहकल्पे वैवस्वतन्त्रे अष्टाविंशतितमे कलियुगे प्रथमे पादे जम्बूद्वीपे भारतवर्गे भरतखण्डे मेरोः दक्षिणे पार्श्वे जगाब्दे अस्मिन् वर्तमाने जवाहरिके प्रभवादि षष्ट्याः संवत्सराणामध्ये इदानीं स्वस्ति श्रीमङ्गलः कल्याण पट्टाभिषेक कल्याण महोत्सवादिने अस्याः दशम्याः पुष्करनक्षत्र सुभदिनस्य पट्टाभिषेक आरम्भकाले यजमानसङ्कल्पपूजा होमते करिष्ये। यजमानगोत्रोद्भवस्य वैदमहर्षिगोत्रोद्भवस्य षण्मुखं नामधेयस्य रोहिणीनक्षत्रोत्सवस्य विवाहस्याः पुत्राणां सप्तैः दम्पत्यानां मातृबिन्दुमादानधर्मसूत्रस्य भास्कर नामधेयस्य मूलानक्षत्रोद्धनुराशिलकस्य धर्मपतियजमानस्य श्रवणनक्षत्रोमकरराशिलकस्य उत्तराषाढनक्षत्रोमकरराशिलकस्य सौम्या नामधेयस्य दम्पतस्य सर्वामित्रगृहेण दम्पतीनां दीर्घमायुष्यसुमङ्गलेन षट्दिनाभिषेकयोगप्राप्ततेन सपुत्र सपुत्री सपुत्र सर्वाभिक्रमणसिद्धिः प्राप्ततेन अस्य पुत्राणां विजयकुमार नामधेयस्य प्रतिभा नामधेयस्य पुट्टानक्षत्रो कुम्भराशिलकस्य विजय चित्तानक्षत्रो कन्याराशिलकस्य सर्वैः सर्वाभिक्रमणग्रहेण क्षेमस्थैर्यविजय अभियानारोग्यानाय संयाति अष्टाक्षी परिपूर्णकृपाकाशिद्ध श्री सीतारक्षणसमेत रामचन्द्रस्वामिनः परिपूर्णानुग्रहसिद्धितेन अस्य पट्टाभिषेकसङ्कल्पे द्वितीययजमान्यानां उद्योगस्य रामचन्द्रय्य नामधेयस्य निर्मला नामधेयस्य सुदृढानक्षत्रो कुमारसु चन्द्रशेखर नामधेयस्य विजयनिर्मला नामधेयस्य दिव्यनिर्मला नामधेयस्य
अनुराधा नक्षत्रो वृश्चिकराशिस्य तारकृष्णनामधेयस्य पूर्वाषाढ नक्षत्रो धनुराशिस्य तनिष्क नामधेयस्य पूर्वपुरुष नक्षत्रो सिंहराशिस्य यदुर्माशोगोत्तमस्य विजय श्रीनिवास नामधेयस्य प्रसन्न नक्षत्रो शुभाचरकस्य आदिलक्ष्मी नामधेयस्य आश्लेष नक्षत्रो करणस्य सर्वैः सर्वं सर्वाभिषेकेन अस्याः पट्टाभिषेक प्राकाशक्रमेण श्री सीतालक्ष्मण समेत प्रभु रामचंद्र स्वामिनः परिपूर्ण अनुग्रहसिद्धेन सर्वमेः आनंद प्राप्ति करिष्ये నేను చెప్పుకున్నందులో ఈ రామాయణంలో మొత్తం 5 సార్లు పట్టాభిషేకం జరిగింది. ఈ రామాయణ మొత్తంలోకి 7 కాండాల్లో 5 సార్లు పట్టాభిషేకం జరిగింది. మొట్టమొదటిసారిగా రామాయణంలో అయోధ్య కాండలో పాదుకలకి పట్టాభిషేకం జరిగింది. అక్కడ స్వామివారు జరగలేదు. అయోధ్య కాండలో స్వామివారి యొక్క రాముల వారి యొక్క పాదుకలకి పట్టాభిషేకం చేయించుకున్నారు. భరతుడు శత్రుఘ్నుడు వాళ్ళు పట్టాభిషేకం చేయించుకోలేదు, పాదుకలకి పట్టాభిషేకం చేశారు. రెండవసారి కిష్కింధ కాండంలో వాల్మీకి పోయిన తర్వాత సుగ్రీవుడు వారికి రాముల వారి పట్టాభిషేకం చేయించారు. రెండవది ఆయన పట్టాభిషేకం చేసుకోలేదు. అక్కడ ఆయన పట్టాభిషేకం వాల్మీకి వద్ద ఆ విధంగా అయిన తర్వాత సుగ్రీవుడికి పట్టాభిషేకం చేయించారు. మూడవది యుద్ధకాండంలో సంపూర్ణ విభీషణుడికి పట్టాభిషేకం చేయించారు. శ్రీలంకలో లంకలో రావణుని తర్వాత రాముల వారి విభీషణుడి పట్టాభిషేకం చేయించారు. నాలుగవది ఐదవగా ఈ ఉత్తరకాండంలో రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల ఆంజనేయ సహితంగా అయోధ్యలో పట్టాభిషేకం జరిగింది. ఉత్తరకాండలో జరిగింది. అంటే ఈ రామాయణంలో అయోధ్య కాండంలో పాదుకలకు, కిష్కింధ కాండంలో సుగ్రీవులకు, యుద్ధకాండంలో విభీషణుడికి, ఉత్తరకాండంలో స్వామివారికి పట్టాభిషేకం జరిగింది. ఈ సంపూర్ణ కాండంలో భరత శత్రుఘ్నుల యొక్క పిల్లలైన లవకుశులకు 5వసారి పట్టాభిషేకం. ఈ రామాయణ మొత్తానికి 5 సార్లు పట్టాభిషేకం జరిగింది. ఇందులో రాముల వారి పాదుకలకు ఒకసారి, రాముల వారికి ఒకసారి ఫ్రెండ్ సుగ్రీవునికి, విభీషణుడితో సహా ఈ మొత్తం ఈ రామాయణంలో 5 సార్లు స్వామివారికి పట్టాభిషేకం జరిగింది. అంత సాన్నిధ్యం ఉన్న ఈ పట్టాభిషేకాన్ని ఈరోజు మనం జరిపించి చూసి స్వామి పెళ్లి ఎంత సాన్నిధ్యం ఉందో, రామ కళ్యాణంలో ఎంత సాన్నిధ్యం ఉందో, రామ రాజ్యంలో రామవారి పట్టాభిషేకం కూడా అంత గొప్ప సాన్నిధ్యం ఉంది అని చెప్పండి. ఈ పట్టాభిషేకం పుణ్యవాసన సన్నిరోధన దిగ్బంధన అవగుండన దేవో విశేషితాః మకరంధ్రాంజలదస్య అర్ఘ్యంతకావేన కుంభేస్మిన్ సన్నిధం కురు వరుణాయ నమః రత్నసింహాసనం సమర్పయామి వరుణాయ నమః పాద్య ఆచమనార్ఘ్యాన దత్వా స్నానావచారాన్ విధాయే స్నానానంతరమాచమన్యం సమర్ప్యే వస్త్రోపవీతాభరణగంధ పుష్పాక్షదాననం కృత్యే ఓం ప్రదేరసే నమః ఓం స్వరూపిణే నమః ఓం అపాపతజే నమః ఓం తీర్థరాజాయ నమః ఓం మకరజే నమః సంపూర్ణీలాంతరజోతిరజామి నీలాంజనార్థం ఆగమనీయం సమర్పయామి యజ్ఞరక్షాంతామి ప్రార్థ్యే నమో మకరహస్తాదే నమః నమః ప్రదేశే రుద్యం వరుణాయ నమః వరుణాయ కూడి ప్రార్థన దక్షిణ येन देवापद येन अबोधं जगतः देवदर्जेन ब्रह्मणा इदं ब्रह्म विमहे यद्भावमाने तद्येदिर्नवसप्रदं सर्वं जगदोषादि सुधर्माधरे सुधा यद्भावमाने तद्येदिर्नवसप्रदं तस्मै सरस्वत्यं पवित्रं सदोद्यामकुम्भिरन्वजं देन ब्रह्मविदो वजं भूतं ब्रह्मपुरीमहे इन्द्रसुनीलेन వేదాలను ఆవాహన చేసి స్వామివారికి దశపుత్రికలను స్వామివారికి సమర్పించుకుంటారు. అంటే ఏంటి అంటే ఈ పట్టాభిషేకంలో స్వామివారికి పాదుకలు, రాజదండం, అంగుల్య ఉంగరము, నగలు, చామరం, ఛత్రాలు, రాజఘట్టం, కిరీటము, స్వామివారికి వస్త్రాలు సమర్పించి ఈ పూర్వోత్తర ఆరోహణ ప్రకారం కింద నుంచి మొదటి స్వామివారికి పాదుకలు పెట్టము, ఆ తర్వాత స్వామివారికి ఖడ్గం పెట్టము, రాజఘట్టం ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం
ఈ యొక్క సందర్భాన్ని ఎవరు చెప్పారు తెలుసా? అంటే రాముడు ఎందుకంత గొప్పవాడయ్యాడు అని ఎవరు చెప్పారంటే హనుమంతుడు చెప్పాడు. ఎవరికి చెప్పాడు? ఎంతో ముఖ్యమైన వాళ్ళకే కదా చెప్తాడు, కానీ చెప్పింది రావణాసుడికి చెప్పాడు. ముఖ్యమైన వాళ్ళకి చెప్పలేదు, రావణాసుడికి చెప్పారు. ఏమని చెప్పారంటే అంటే మొత్తం అంతా దాటుకొని వెళ్ళి అయోధ్య నగరంలో నుంచి ఆ సముద్రాన్ని అంతా దూకేసి లంకా నగరంలోకి ప్రవేశించి ఆ యొక్క అశోకవనాన్ని అంతా నాశనం చేసిన తర్వాత రావణాసుడికి బాగా కోపం వచ్చి, ఏం చేస్తున్నావు, ఎవరు నువ్వు అంటే ఈ యొక్క ఆంజనేయ స్వామిని పట్టుకొని వస్తారు. అందరూ పట్టుకొని వచ్చిన తర్వాత ఈ రావణాసుడి ముందు కూర్చోబెడితే రావణాసుడు ముందు నిలబెట్టారు సంఖ్యలో కట్టేసి. ఎవరయ్యా, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? ఆయన రావణాసుడు కదా, గౌరవిస్తాడా? చేసిన పని చిన్న పని కాదు కదా. ఆయన ఎవరా నువ్వు, ఇక్కడికి వచ్చి ఏంటి అట్టహాసం చేస్తున్నావు? రావణాసుడి దగ్గర నేను రామదూతనని చెప్పాను, కానీ నేను హనుమంతుడిని కూడా చెప్పలేదు. మళ్ళీ ఎంతమందికి వస్తుంది? చిన్న పని చేస్తే పెద్ద పాంప్లెట్ వేసుకొని ముందు పెద్ద కర్మ పెట్టుకుంటాం మనం. అది అంత గొప్ప పని చేసినా కూడా నేను రామదూతని చెప్పాను, కానీ ఆయన పేరు చెప్పుకోలేదు. సరే, ఎవరు ఎందుకోసం వచ్చానంటే, నీవు రావణాసుడికి చెప్తున్నారు, నీవు సీతామ్మని తీసుకొని వచ్చావు, ఆమెను తీసుకెళ్ళి భద్రంగా రామచంద్రమూర్తికి అప్పగించి శరణు కోరు, నిన్ను రక్షిస్తారు అని ఒక మాటగా చెప్తారు. ఇక రావణాసుడు కదా, చెప్పగానే అంతగా వింటే ఇంత పని చేయదు కదా. సరే, నువ్వు చెప్తే నేను చేసేది అసలు ఎవరు నువ్వు? అసలు ఇక్కడికి రావడమే తప్పు, నన్ను పోయి రాముడికి శరణు కోరాలంటున్నావు అంటే రావణాసుడి దృష్టిలో ఏంటి? ఆఫ్టర్ ఆల్ రాముడు మానవుడు కదా, ఒక మానవుడిని నేను శరణు కోరుకోవాలా? ఎందుకంటే రావణాసుడు బ్రహ్మదేవుడి దగ్గర ఒక వరం కోరుకుంటాడు. ఆయనకి ఎలా చావు రావాలంటే యక్షులు, కిన్నరులు, కింపురుషులు, గంధర్వులు, నాగులు, దేవతలు, రాక్షసులు, జంతువులు దేని వల్ల కూడా రాకూడదు, ఒక మానవుల వల్ల వస్తే చూసుకుందాం. ఎందుకంటే మానవులు అంటే రావణాసుడు అంతగా పెద్దగా టేకప్ చేయలేదు అన్నమాట. సరే, మానవుల వల్ల నన్నేం చేస్తారు వాళ్ళు అనేసి ఒక హీనమైనటువంటి భావనతో ఆయన అడిగి చెప్పాడు. మరి శ్రీరామచంద్రమూర్తిగా ఎందుకు అవతరించాల్సి వచ్చింది అంటే, ఆయన మనం భగవద్గీతలో ఒక శ్లోకము వినే ఉంటాం, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఎక్కడైతే అధర్మము పెరిగిపోయి ధర్మానికి ఇబ్బంది కలుగుతుందో అక్కడ దుష్టులను శిక్షించడానికి, శిష్టులను అంటే మంచి వాళ్ళను రక్షించడానికి ప్రతి యుగములోనూ నా అవతారము దాస్తూనే ఉన్నాను. నీవు ఎన్ని రకాలుగా వరాలను చంపేస్తావు. తర్వాత ఇక శ్రీరాముడి గురించి చెప్తూ ఆంజనేయ స్వామి చెప్తూ ఉంటే, రావణాసుడు ఒక మానవుడు నన్ను ఏది సముద్రాన్ని దాడులో వచ్చి ఒక మానవుడు అంటే దాని తర్వాత నువ్వు చెప్పాను, నువ్వు మానవుడు అంటున్నావు కదా, అయోధ్య నగరం నేను కూడా చూడలేదు, అయోధ్య నగరం విన్నాను. ఏమని చెప్పారు? ఆ అయోధ్య నగరంలో ఈయన పుట్టినప్పటి నుంచి ఎన్నో వేల మంది జనాలు వచ్చి ఆ స్వామిని చూడడానికి, ఆయన గాలి తగిలితే మనకు చాలు కదా అని ఆయన కన్నులో వేసుకునేదానికి ఎంతో మంది వచ్చి చూస్తుంటారు. ఆ తర్వాత ఆయనకు ఒక యుక్త వయసు వచ్చిన తర్వాత ఇంకా శ్రీరామచంద్రమూర్తి అలా తల ఇలా తిప్పుతున్నాయి కదా, తిప్పుతున్నాయి కదా, అలా తిప్పుతూ ఉంటే దయాజ్ఞలు ఉంటుంది కదా, ఆ చివరిలోనైనా సరే మా రూపం ఆయన కళ్ళలో పడకపోతుంది. ఈ యొక్క అంతటి సముద్రుడే నా రాముడికి దాసోహమైపోయాడు. అయినా కూడా నా రాముడు మానవుడే కావచ్చు. ఎన్నో ప్రాణులు, ఎన్నో జీవరాశులు ఏదో ఒక రామసేవ చేసుకుని తరించాలని మధ్యలో చిన్న చిన్న సందులు వస్తున్నాయి. వృత్తులు మనం ఇప్పటికీ కూడా చెప్పుకుంటుంటాము. ఏంటది? ఉడుత, అనిల. ఆ ఉడుతని మనం ఇప్పటికీ కూడా చెప్పుకుంటుంటాం. అయినా కూడా నా రాముడు మానవుడే కావచ్చు. నా రామచంద్ర స్వామి ఒక్క ధర్మానికి నిప్పు పెట్టండి అంటారు. అంటే ఆంజనేయ స్వామి ఇక్కడ బ్లూ ప్రింట్ ఏం వేసుకొని వెళ్ళలేదు, ఏది లంకను తగలబెట్టాలి, ఇక్కడి నుంచి నూనె, గుడ్డలు, నిప్పు ఏమేమి పట్టుకెళ్ళలేదు. ఆయనకు ఆలోచన కూడా లేదు.
లంకా నగరాన్ని తగలబెట్టాలనే ఆలోచన కూడా లేదు. వాళ్ళు ఇచ్చింది ఆయన తోకకు నిప్పు పెట్టండి అంటారు. తోకకు ఇంకా నిప్పు పెట్టాలంటే నిలబోసినా కూడా ఇంకా తక్కువగానే ఉంది. సరే అంత చేసిన ఇంత చేస్తున్నారు కదా, వీళ్ళ ఉనికిని అంటే వీళ్ళ స్థిరత్వాన్ని చూసుకునే దానికి, లంకా నగరంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని చెప్పుకునే దానికి వీళ్ళు ఇంత చేశారు కదా, మరి నా రామచంద్ర స్వామికి నేను రామదూతని చెప్పుకునే దానికి నేనే ఏదో చేయాలి కదా అని ఆయన అనుకున్నాడు. ఏమనుకున్నాడు? అనుకున్నాడు ఏం చేశాడు? గట్టిగా కళ్ళు తెరిచి కళ్ళు మూసి ఆ పని అయిపోయింది అనుకునే లోపు మొత్తం పూర్తి చేసుకొని వచ్చేసాడు. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, రామకార్యాన్ని ఎవరు నెత్తిన పెట్టుకున్నా కూడా వాళ్ళు బలహీనులు కావచ్చు, అంటే ధనము లేని వాళ్ళు, డబ్బు లేని వాళ్ళు కావచ్చు, బలము లేని వాళ్ళు కావచ్చు, సహాయం లేని వాళ్ళు అయినా కావచ్చు, కానీ ఒక్కడైనా కూడా హనుమంతుడితోనే సమానం. ఒక్కడైనా కూడా అది హనుమంతుడితోనే సమానం. అది మనకు తెలియకుండానే మనకు ఆ బలం వచ్చేస్తుంది, మనకు తెలియకుండానే రామ సహాయం వస్తుంది. ఎందుకంటే అది దేవతలందరూ ఈ యొక్క అక్కడ రావణాసురుడు కోరుకున్న కోరిక ఏంటి? మానవుడి ద్వారా మాత్రమే నాకు చావు రావాలి అని. ఇక్కడ ఈయన ఈ విధంగా గారడీలో మ్యాజిక్లు చేస్తున్నాడంటే ఇది శక్తి అయితే ఈయన మానవుడి కిందికి లెక్క రాదు. అందుకని ఏ ఒక్క ధర్మాన్ని అనుసరించి అధర్మానికి దారి ఉండదు. అధర్మానికి దారి ఎప్పుడైతే ఉండదో ధర్మమే నిలబడుతుంది, ఆ ధర్మమే మనల్ని కాపాడుతుంది. అందుకే పూర్వకాలం నుంచి మనం చెప్పుకొని వచ్చేది ఒకటే ఒకటి, ధర్మో రక్షతి రక్షిత. మనము ధర్మాన్ని ఎప్పుడైతే కాపాడతామో ఆ ధర్మము మనల్ని పూజ చేయకండి, ముందు తెరవండి. భగవద్గీతలో ఉన్న గొప్పతనము ఈ చేత తీసి ఏ పేజీ తీసినా సరే మన జీవితాన్ని మార్చేటువంటి శ్లోకం వస్తుంది. ఏ పేజీ అయినా 700 శ్లోకాలు ఉంటాయి. 700 శ్లోకాల్లో ఏ శ్లోకాన్నైనా నీ శ్లోకాన్ని మూలం చేసేస్తుంది. అంటే నీ ఆ తర్వాత పూజ చేసింది. కానీ ఊరికే పూజ ప్రతి ఒక్కరూ ఆ భగవద్గీత చదవండి. ఇప్పుడు ఈ యొక్క రామస్వామి అంతా అయిపోయిన తర్వాత రావణాసురుని కొట్టేయడము, రావణాసురుని చంపేయడము, అక్కడ కూడా అధర్మ యుద్ధం అనేది చేయలేదమ్మా. అక్కడ కూడా రావణాసుడికి కడుపులో అమృత భాండం అవుతుంది, దాన్ని కొట్టి ఒక డబ్బు పడిపోతారు, మనం కొట్టేద్దామని అధర్మయుద్ధం చేయలేదు. ఆయన ధర్మంగానే చేశాడు. ఈ ధర్మమే ఆ యొక్క రావణాసుడికి యమపాసమై చుట్టూ లంకా నగరాన్ని లక్ష్మణుడు రామచంద్రుడిని అడిగితే, లక్ష్మణ అపీస్వర్ణమయీ లంకానమే లక్ష్మణ రోజనే జన్మీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. అంటే అయ్యా మన లక్ష్మణ రాముని అడుగుతుంది, రామ అంత రావణాసుని నువ్వు ఎలా చంపావయ్యా అంటే, అక్కడ కూడా రాముడు తన గొప్పతనాన్ని చెప్పుకోలేదు. అమ్మా రాముడు తను చేసేటువంటి అధర్మాల ద్వారా మాత్రమే నాశనం అయ్యాడు, కానీ నేను చంపినది ఏమీ లేదు. ఆయన అధర్మాన్ని పట్టుకున్నారు, నాశనం అయ్యాడు. ధర్మాన్ని నమ్ముకున్నాను, వరప్రసాదంగా నేను నా విజయాన్ని పొంది ఇలా తనివి తీరా చూడాల్సిందే. ఇప్పుడు ఈ యొక్క స్వామివారికి ఇంత చేసుకున్న తర్వాత మనకు కూడా మన అందరి తరపున అక్కడ మీరు చూసి నమస్కారం చేసుకొని ఈ ఆనందకర సమయంలో మీరు చెప్పుకున్నటువంటి ప్రతి ఒక్క కోరికను స్వామివారు వింటారు. అది ఆయన వచ్చి చేస్తారని కాదమ్మా, భగవంతుడు ఎప్పటికైనా కూడా స్వామి వచ్చి, స్వామి నాకు 1,00,000 రూపాయల అప్పుకి వచ్చి తీర్చమంటే అది కుదిరే పని కాదు. ఇంకా మీరు లక్షల అప్పులు చేసుకుంటుంటే ఆయన బ్యాంకు ఖాళీ అయిపోతుంది. అక్కడ మీకు మీ ద్వారా మాత్రమే అవన్నీ సాధించేలా చేసుకునే ఆ శక్తిని మీకు ఇస్తారు. అందుకే భగవంతుని ఎంత బాధలైనా, ఎంత ఇబ్బందులైనా, ఎలాంటి అని కోరుకోవాలి, కానీ ఇలాంటి కోరికలు మనము కోరకూడదు. ఆ ధైర్యము, ఆ శక్తి మనకు ఉంది అంటే అన్ని మనమే సంపాదించుకోవచ్చు. ఇక్కడ ఒక్కొక్కరిగా స్వామివారికి సమర్పణ చేస్తున్నారు. అందరూ మీ రామనామ ధ్వనిలో మీరు కూడా ఈ యొక్క సభను, ఈ యొక్క ప్రాంతాన్ని అంతా జయ శ్రీరామ్ శ్రీమతి రామానుజాయ. ఈ రాముల వారి పట్టాభిషేకంలో, రాముల వారి సూర్యోత్సవంలో 64 మంది రాజులు పట్టాభిషేకం చేస్తున్నారు వినాలి. ఎందుకంటే ఈ రామాయణ అయోధ్యలో ఇంతమంది తర్వాత ఒక మరీచి కొడుకు కశ్యపుడు, కాశ్యపుడు కొడుకు సూర్యుడు, సూర్యుడి కొడుకు మనువు,
మను కొడుకు ఇక్షావు, ఇక్షావు కొడుకు కుక్షి, కుక్షి కొడుకు వివిక్షి, వివిక్షి కొడుకు భానుడు, భానుడు కొడుకు అనన్యుడు, అరణ్యుడు కొడుకు మృదుడు, మృదుడు కొడుకు త్రిశంకుడు, త్రిశంకుడి కొడుకు దుద్దుమారుడు, దుద్దుమారుడి కొడుకు మాంధాత, మాంధాత కొడుకు సునంది, సునంది కొడుకు ద్రోణంది, ద్రోణంది కొడుకు భరతుడు, భరతుడు కొడుకు అశుతుడు, అశుతుడి కొడుకు నగరుడు, నగరుడి కొడుకు అనుంచుడు, అనుంచుడి కొడుకు అసంతముడు, అసంతముడు కొడుకు దిలీపుడు, దిలీపుడు కొడుకు భాగీరథుడు, భగీరథుడి కొడుకు కుకుస్సుడు, కుకుస్సుడి కొడుకు రఘువు, రఘువుడి కొడుకు ప్రవృజ్జుడు, ప్రవృజ్జుడి కొడుకు శంకుడు, శంకుడి కొడుకు సుదర్శనుడు, సుదర్శన కొడుకు అగ్నివర్ణుడు, అగ్నివర్జుడి కొడుకు శ్రీమనేధుడు, శ్రీమనేధుడి కొడుకు మరువు, మరువు కొడుకు ప్రశిష్ఠుడు, ప్రశిష్ఠుడి కొడుకు ఆంగీరసుడు, ఆంగీరసుడు కొడుకు నహువుడు, నహువుడి కొడుకు యయాతి, యయాతి కొడుకు నాగబాడు, నాగవుడి కొడుకు అంజుడు, అజుడు కొడుకు దశరథుడు, దశరథుడు కొడుకు శ్రీరాముడు, శ్రీరాముడి కొడుకు లవకుశుడు. ఇలా 64 రాజులు ఈ సూర్యవంశంలో అయోధ్య నగరాన్ని పట్టాభిషేకం చేసుకున్నారంట. ఇది రామాయణంలో కాదు, సూర్యవంశంలో అయోధ్య నగర పట్టాభిషేకం రాముల వారి తాత ముత్తాతల వారు ఇట్లా లవకుశుల దాకా ఇంతమంది పట్టాభిషేకం చేస్తున్నారు. ఇప్పుడు ఈ రామ పట్టాభిషేకం జరుగుతున్నది. ఈ రామ పట్టాభిషేకంలో ఇక్కడ భరతుడు లేదు, శత్రుఘ్నుడు లేదు, 8 మంది మంత్రులు కూడా ఉండాలా. వీళ్ళందరినీ కూడా కలసంలో ఆవాహన చేస్తున్నారు. ఈ త్రేతాయుగంలో రామావతారంలో జరిగిన 8 మంది మంత్రులు రాములు వారు నిర్ణయించారు. ఆ 8 మంది మంత్రుల్లో వశిష్ఠుడు, వామదేవుడు, జాపాలి, కశ్యపుడు, గౌతముడు, విజయ, కాత్యాయన, సుయజ్ఞ అని చెప్పబడు 8 మంత్రులు. వీళ్ళు ఈ రాజ్యానికి మంత్రి యజ్ఞం కొన్నవాళ్ళు. యువరాజు గారు లక్ష్మణ స్వామి, మంత్రిసేనాను భరత శత్రుఘ్నులు, యువరాణి సీతమ్మ వారు ఇందులో ఆంజనేయ స్వామి కూడా పట్టాభిషేకం చేస్తారంట. ఈ త్రేతాయుగ పట్టాభిషేకంలో స్వామివారి కూడా ఆయనకు కూడా దాసోహదాసుడు, రామదాసుడు, శ్రీ ఆంజనేయుల వారికి కూడా పట్టాభిషేకం చేశారు. ఇలా పట్టాభిషేకం అంటే ఏంటి అంటే ఆ రాజుకి పాదుకల నుంచి ఆ రాజ్యం సంబంధించిన వస్తువుల్ని ఇక్కడ సమర్పించబోతున్నారు. అందులో ఈ వస్తువుల యొక్క తాత్పర్యము ముందుగా పాదుకల నుంచి ఆరోహణం నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ ఆరోహణంలో స్వామివారికి పాదుకలు ఆదిశేషుడే పాదుకలుగా మారాడంట. మనం పూజించే ఆదిశేషుడే పాదుకలుగా మారారంట. రాజదండము విశ్వసేనుడే రాజదండముగా మారారంట. అంగుళ్యము ఉంగరము, మహాలక్ష్మియే ఉంగరము. రాజముద్రిక అంగుళ్యము ఈ రెండు సాక్షాత్ మహాలక్ష్మి రాజముద్రిక గాను రాజ అంగుళ్యం గాను మారారంట. హారాలు శ్రీ నైత్రావరణంలో గరుడే గరుత్మంతుడే స్వామి యొక్క నగలుగా మారాడంట. అంత ఛాద్యం ఉండదు. చామరము అంటే స్వామికి విసిరే ఆ చామరంలో గరుత్మంతుని యొక్క రెక్కల్నే స్వామికి చామరంగా సమర్పించారంట. ఛత్రము అనంతుడు అని చెప్పబడే అనంతుడు పడుగుగా చక్రంగా స్వామికి ఎప్పుడు గొడుగులాగా చక్రంగా ఉన్నారంట స్వామికి. రాజఖడ్గము నందకం అని చెప్పబడే రాజసంయుక్తంలో నందకమే రాజఖడ్గంగా మారినంట. కిరీటము సామ్రాజ్ దేవతగా శ్రీమన్నారాయణుడే స్వామి యొక్క కిరీటంగా ఇక్కడ స్వామికి 10 ముద్రికలు సమర్పించున్నారు. పాదుకలు, రాజదండకము, రాజముద్రిక, అంగుళ్యము, హారాలు, చామరము, ఛత్రము, రాజఖడ్గము, రాజకిరీటము లాంటివి 10 ముద్రలు స్వామికి సమర్పించి స్వామికి పట్టుబట్టాలు. వీళ్ళు రాముల వారి పట్టాభిషేకంలో కోయంబత్తూరు విజయశ్రీ ఇటు చెన్నై నుంచి భాస్కర్ సౌమ్య దంపతుల తరపున స్వామివారికి పట్టాభిషేక పట్టు వస్త్రాలు సమర్పించి ఈ పట్టాభిషేకంలో ఇప్పుడు ఈ వీళ్ళన్నింటిలో ఈ దేవతలు ఆవాహన చేయనున్నారు. అక్షర వేస్తూ
या सागुंदा जागरणोया तथ्य सत्यामदेव संजनानां मधुश्रुतश्रुत योया पावगास्ताना आपश्यकस्योना भवन्तु स्नानं समर्पयामि स्नानानन्तरं शुद्धादेव समर्पयामि वस्त्रैकं समर्पयामि यज्ञोपवीतं समर्पयामि दिव्या परिवारग्रन्थान् धारयामि अलङ्करणार्थं क्षरां समर्पयामि पुष्पैः पूजयामि ॐ केशवाय नमः नारायणाय नमः माधवाय नमः गोविन्दाय नमः विष्णवे नमः मधुसूदनाय नमः त्रिविक्रमाय नमः वामनाय नमः श्रीधराय नमः वशीकेशाय नमः पद्मनाभाय नमः दामोदराय नमः संकर्षणाय नमः वासुदेवाय नमः प्रद्युम्नाय नमः अनिरुद्धाय नमः पुरुषोत्तमाय नमः अधोक्षजाय नमः नारसिंहाय नमः नमः हरये श्रीकृष्णपरब्रह्मणे नमो नमः స్వామివారికి ఈ పట్టాభిషేక సందర్భంగా కళ్యాణోత్సవం ఎంత పరిణితిమో అంత గొప్పది ఈ పట్టాభిషేకం కూడా. ఈ పట్టాభిషేకం చూస్తేనే చాలు ఈ జన్మకున్న జన్మాంతర వృక్షాలన్నీ ఈ పట్టాభిషేకం ద్వారా దొరుకుతున్నాయి. ఇటు రాముల వారి నుంచి అటు సీతమ్మ వారి నుంచి రాముల వారి పట్టాభిషేకంలో స్వామివారికి పుష్పమాలలు ஆஞ்சநேயருக்கும் இந்த சேனை தளபதியாக ஆஞ்சநேயருக்கான விருத்தப்பட்ட அவருக்கும் வஸ்திரங்கள் சமர்ப்பணம் பண்ணிக்கலாம். கேட்டி ஜெய் ஸ்ரீராம் 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 ஜெய் ஸ்ரீராம். स्वामी पुष्पमाला समर्पण मंडळाने सर्वाग स्वामी पट्टोत्सवங்கள் पुष्पयुक्तங்கள் समर्पणங்களுக்கான எல்லோரும் ஜெய் ஸ்ரீராம் நாமத்தில் சுவாமியுடைய தூதுகள் ஜெய் ஸ்ரீராம் ஜெய் ஸ்ரீராம். யுவராஜ லக்ஷ்மண சுவாமிக்கும் புஷ்பயுகம் சமர்ப்பணம் பண்றாங்க. இப்பொழுது இந்த ராஜ்ய பரிபாலனக்காக முதல்ல சுவாமிக்கு ஆரோகணமாக பாதுகைகள் அதாவது பாதரட்சைகள் என்று சொல்லக்கூடிய
முதல்ல சிறப்பு சுவாமிக்கு ரட்சகள் பாதுகைகள் அப்படின்னு சொல்லக்கூடிய தங்க ரட்சகரா स्वामी की राजदंडम समर्पण करता है। जय श्री राम, जय श्री राम। ಆಯತು ರಾಜ ಅತುಲ್ಯ ನಭಿಗಳಿயும் மோதிரம் ராஜபுத்திரிக்க மோதிரம் அந்த மோதிரத்தை தான் சீதைக்கு ஆசிரியம் காட்டினார். ஒரு ராஜனுக்கு தான் அந்த முதலையும் अंगुलियத்தையும் हार्दिक समर्पण இது மகாலட்சுமி ஆவாகனம் பண்ணிருக்காங்க. जय श्री राम, जय श्री राम, जय श्री राम। दिव्य मंगल सुवर्ण स्वामी समर्पयामि शामन समर्पण பண்ணிருக்காங்க. शामन समर्पण பண்ணிருக்காங்க. जय श्री राम। स्वामी की अनंत मंदिर कोडियार सेवा साधिकारे जय श्री राम। स्वामी वाली राजघाट చివరిగా స్వామి అర్పించున్నారు. ఈ రాజగిరిలో సామ్రాజ్య దేవత శ్రీమన్నారాయణే క్రీడలుగా స్వామికి రాజగిరిని ఆవాహన చేసి క్రీడల్లో సామ్రాట్ దేవత శ్రీమన్నారాయణుడు ఆవాహన చేస్తున్నారు. Shilo Bahuja
இன்னைக்கு இந்த ராமாயண 7 கண்டங்களில் இருக்கக்கூடிய மிக அற்புதமான கட்டம் பட்டாபிஷேகம். ஏன் அப்படின்னா இதை நாங்கள் தகவல் இல்லாத தெரிஞ்சுக்கணும். திருக்கல்யாணம் கூட சுவாமி கல்யாணத்துக்காக எந்த காரணமும் இல்லை. விஸ்வாமித்திரர் கூப்பிட்டாரு, சுவாமி போனாரு, யாகரட்சனாக போனாரு, சிவதர்மம் வில்லுச வளைச்சாரு, சீதைய கல்யாணம் பண்ணிட்டாரு. ஆனா இந்த பட்டாபிஷேகத்துக்கு மட்டும் நிறைய சிறப்பு உண்டு. ஏன் அப்படின்னா முதல் பட்டாபிஷேகத்துல அவருக்கு விழிஞ்ச காலத்துல பட்டாபிஷேகம். அதனால தகப்பன் சொல்லிட்டாரு, பட்டாபிஷேகம் இல்ல, நாளைக்கு நீ பட்டாபிஷேகம் இல்ல, நீ அங்கேயிருந்து போகணும்னு சொன்னாரு. தன்னுடைய நண்பன் அவன் விபீஷணன் முதல்ல கொண்டு போனா, விபீஷணன் பரிவு பண்ணுங்க. ஏன்னா ஒரு அண்ணன் செய்த தவறு தம்பி சொன்னாரு, யாரையும் சொல்ல மாட்டாங்க. அண்ணா தப்பு பண்றாரு, அகரமா இருக்கா கூட. விபீஷணன் சொன்னாரு, என் அண்ணன் பண்றது தப்பு, நான் தப்புக்கு துணையா நினைக்க மாட்டேன், உங்களுக்கு துணையா நினைக்கிறேன். அண்ணன் வீட்டுல வச்சு அவங்க அந்த ராஜ்யத்தை தர்மத்தை நினைச்சாரு. அதுக்காக தான் விபீஷணனுக்கு எதுக்கு நடக்க வேண்டிய எல்லாமே விபீஷணன் பண்ணுங்க அப்படின்னு நட்புக்கு இலக்கியம் ஆடினார். அப்படிப்பட்ட இந்த பட்டாபிஷேகத்தை நாம கண்டுபிடிச்சோம், ராமாயணம் சம்பூர்ணமாக நாம் படிக்கணும் அப்படின்றதுக்காக தான் ராமர் விபீஷணனுக்கு தன் குழந்தைகளையே பரிசாக கொடுத்தாரு. சீரத்தில் ரங்கநாதர் வந்து யாராலையும் பிரதிஷ்டை செய்யப்பட்டது இல்ல, தன் சூரியவசத்தை சேர்ந்த 64 பாப்பாக்கள் வழிபட்ட தர்ம சுவாமிதான் ரங்கநாதர். 64 பாப்பாக்கள் வழிபட்ட பாவம் தான் ரங்கநாதர். ஏன்னா ரங்கர் வழிபடுங்கிறது சூரியவசத்துக்கு பரிசாக கொண்டு ராமனோட உதயமாக விளக்கக்கூடிய விபீஷணன் கேட்டார், நண்பா எனக்கு தன் அண்ணன் கூட பார்க்காம தர்மமா என்ன கூட என்ன உனக்கு என்ன வேணும் கேட்கிறார் விபீஷணன். விபீஷணன் எனக்கு ஒண்ணு வேண்டாம், எங்க ராஜ்யத்துல நிறைய அதர்மம் ராட்சச குணங்களோடய எல்லாம் இருக்காங்க, பக்தி மார்க்கமா எனக்கு மனுஷா வேணும். அப்போ இந்த ரங்கரை எனக்கு கொடுங்க கேட்கிறார். அதனால ராம தன் குலதெய்வமா இருந்தாலும் சரி பரவாயில்ல, இந்த ரங்கர் விபீஷணன் பரிசா கொடுத்தார். ஸ்ரீரங்கத்துக்கு ரங்கநாதர் விபீஷணன் அயோத்தியில் இருந்தவங்க அவர் ஸ்ரீரங்கம் கிடையாது. அந்த ரங்கரை விபீஷணன் பரிசா கொடுத்தாரு. அந்த புத்தகமாக கொண்டாட போது காசி அதாவது காவேரி நதிக்கரையில பொங்கை மாத உத்திரத்துக்காக இறங்கி வச்சு சுவாமிக்கு உற்சவம் பண்ணவும் அந்த நதிக்கரை அவருக்கு பிடிச்சி நான் இங்கேயே பிரதிஷ்டையாக நான் தெற்கு பார்த்து எல்லையை பார்த்து தரிசனம் பண்றேன். எல்லாம் எந்த கோவிலையும் சுவாமி தெற்கு பார்த்து பண்ண நட்புக்கும் இலக்கியம் கொடுத்தவர் ராமச்சந்திர சுவாமி. சின்னதா Rama
பாக்ஸ்ல வச்சிட்டு ஓங்கும் பெரும் கண்ணலோடு கையவள ஓங்குவளை போதிலும் தீர்த்தம் சிடாரி வாங்கிட்டு அன்னதானம் வாங்கி செய்யணும். இந்த இதில் சாயங்காலம் ராமச்சந்திர சுவாமி சிம்மாசனத்தில் உட்கார்ந்து ராம சாம்ராஜ்யத்துக்கு சந்தர்சிக்க போறாரு. சிம்மாசனத்தில் உட்கார்ந்து ஆட்சி ராமராஜ்யத்தை